ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన 2 గ్యారెంటీలను అమలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచితంగా ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద పరిమితిని 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో హామీని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోందన్న సమాచారం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. వచ్చే నెలలో మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూడాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ పథకాన్ని ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే మధ్యప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలే అమల్లో ఉన్నాయి. దీంతో ఆ పథకాలపై అధ్యయనం చేసి ఎంత ఖర్చవుతుందో తెలపాలని అధికారులకు సీఎం తెలిపారని సమాచారం. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమాచారాన్నంతా డేటా ఎంట్రీ చేస్తున్నారు. త్వరలోనే వెరిఫికేషన్ పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పథకాలు అమల్లో ఉన్న వారిని పథకాల నుంచి తొలగిస్తారన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారికి యథావిధిగా పథకాలు అమలవుతాయని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.